సమాచార హక్కు చట్టం ద్వారా తాము ఎన్నిసార్లు వివరాలు కోరినా ఇవ్వడం లేదని బాధితులు వేలారావు ఆరోపించారు. తప్పుడు ధ్రువపత్రాలతో బోలినేని రంగారావు అనే వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉద్యోగం పొందాడని, దీనివల్ల నిజమైన అర్హులు ఉద్యోగం కోల్పోయారని ఆరోపించారు. ఈ విషయంపై అన్ని శాఖల అధికారులకు ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగినా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాము కోరిన వివరాలు ఇచ్చి తప్పుడు ధ్రువపత్రాలతో ఉద్యోగం పొందిన రంగారావుపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్టీఐ ద్వారా డాక్యుమెంట్ల కోసం ప్రయత్నం చేశాము. బోలినేని రంగారావు సన్న భాస్కర్ రావు అని టీచర్ ఉద్యోగము పిహెచ్ కేటగిరీలో పొందాడు. వాళ్ళ కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం తనకు ఎటువంటి అంగవైకల్యం లేదు. అందులో తన చిన్న యాక్సిడెంట్ ద్వారా చిన్న అంగవైకల్యం యాక్సిడెంట్లో వచ్చిన దాన్ని పిహెచ్ కేటగిరీలో సర్టిఫికేట్ ద్వారా మార్చుకొని ఉద్యోగం పొందాడనేది ఆరోపణ చేస్తూ మేము ఆర్టీఐ ద్వారా డాక్యుమెంట్స్ కోసం అప్లై చేశాము 2024లో. ఇప్పటివరకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దాన్ని సంగారెడ్డి అని, తర్వాత వరంగల్ అని ఇటు డిఫరెంట్ డిస్టిక్లకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంటే డిస్టిక్ బైఫర్కేషన్ వల్ల రికార్డు మా దగ్గర లేదని డిఓ సిద్దిపేట రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ కలెక్టర్ గారికి కూడా ఇచ్చాము. అట్లీస్ట్ ఆర్టీఐ డాక్యుమెంట్స్ ఇవ్వకపోయినా కానీ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలని మేము ప్రయత్నం చేశాము.